మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మరొక అద్భుతమైన షార్ట్తో మీ ముందుకు వచ్చేసాను. ఇది కూడా మన జీవితంలో మనం అందరూ కూడా అన్వయించుకోవాల్సిన విషయం. అదేమిటో తెలుసుకుందాం. సాధారణంగా మన ఆలోచనలు ఎలా ఉంటాయంటే, ఉట్టికి ఎగరలేం కానీ ఆకాశానికి ఎగరాలి అని, అలాగే మనకు తాహత లేకపోయినా తాహతకు మించి మనం ఆలోచిస్తూ ఉంటాము. ఒక్కొక్కసారి ఇటువంటి ఆలోచనలతో ఎదుటివారిని కూడా మనం చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాము. ఒకసారి సాయి భక్తులందరూ కలిసి ఇదే విషయంలో సాయిబాబాని చాలా ఇబ్బంది పెట్టారు. బాబా ప్రత్యుపకారంగా ఏం చేశారనేది ఈ కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. షిరిడీలో శ్రీరామనవమి ఉత్సవాలు చాలా బ్రహ్మాండంగా జరుగుతాయి. ఊరేగింపులు జరుగుతాయి. భక్తులు వేల సంఖ్యలో వస్తుంటారు. ఆ సమయంలో అక్కడ సర్కస్ కంపెనీ వాళ్ళు ఒక ఏనుగును కూడా పంపించడం జరుగుతుంది. ఆ ఏనుగు మీద ఊరేగింపులు కూడా చేస్తూ ఉంటారు. అయితే భక్తులకి ఒక ఆలోచన వచ్చింది. మాటమాటికి మనం సర్కస్ వాళ్ళ దగ్గర నుంచి ఏనుగుని తీసుకురావడం, దీనికి మనం ఎలాగైనా బాబాను ఒప్పించవచ్చు, సర్కస్ కంపెనీ వాళ్ళతో మాట్లాడి ఏనుగును మనం కొనుక్కుందామని చెప్పి ఆలోచించి సర్కస్ కంపెనీ వాళ్ళతో మాట్లాడి ఏనుగుని ఫిక్స్ చేసుకున్నారు. తర్వాత బాబా దగ్గరికి వెళ్ళి అందరూ కూడా బాబాకి అసలు విషయం చెప్పి, బాబా మీరు ఎలాగైనా ఒప్పుకోవాలి అని చెప్పారు. చెప్తే అప్పుడు బాబా ఎంత చక్కగా సమాధానం చెప్పారో చూడండి. ఏనుగును కొనడం అనేది పెద్ద విషయం కాదు. ఆ ఏనుగును కొన్న తర్వాత దానికి మోపులు ఆహారం తీసుకొచ్చి పెట్టాలి. పైగా నేనేమో ఒక బికారిని, సో దాన్ని మెయింటైన్ చేయడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. లేనిపోని వ్యాపకాలు నాకెందుకు, హంగుల కోసం మనం ఏనుగుల్ని కొనుక్కుంటామా? ఏనుగుని కొన్న తర్వాత దాన్ని పోషించగల స్తోమత మనకు ఉందా అని భక్తులకు సూటిగా ప్రశ్నించడం వల్ల అసలు విషయం వాళ్ళకి అర్థమైంది. సాయిబాబా అర్హత ఉంటేనే ఆశించాలి అని ఆ ఏనుగు కొనుగోలు ద్వారా తెలిపారు. అదండి. కాబట్టి మనం తాహతకు మించిన ఆలోచనలు కానీ, నేల విడిచి స్వామి కానీ చేయకూడదు. అలాగే మన ఆలోచనల్ని ఎదుటి వాళ్ళ మీద రుద్ది వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అనే విషయాన్ని చాలా బ్రహ్మాండంగా ఈ కథ ద్వారా తెలిసింది. ఇంతటి మంచి విషయాన్ని విన్నారు కాబట్టి 10 మందికి షేర్ చేసి, తప్పకుండా ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.